బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అల్మోయ్ బిష్నోయ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దికీ కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో బిష్నోయ్ కీలక నిందితుడు. బిష్నోయ్ తో పాటు మరో 199 మంది అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేసింది. కాసేపటి క్రితం బిష్నోయ్ ను ఎన్ఐఏ ఆధీనంలోకి తీసుకుంది. వీరిలో 2 పంజాబ్ కు చెందిన వాంటెడ్ నేరస్తులున్నారని అధికారులు తెలిపారు. లారెన్స్ బిష్నోయ్ సోదరుడైన అన్మోల్ గతేడాది నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సోషల్ మీడియాలో బాధ్యత వహిస్తూ పోలీసులు పెట్టారు. దీంతో ముంబై పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాబా సిద్దికీ హత్య కేసులో నిందితులతో కూడా టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. అదేవిధంగా 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ పై అభియోగాలున్నాయి. హత్యకు కొన్ని రోజుల ముందే నకిలీ పత్రాలతో దేశం విడిచాడని నిఘా వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో అతనిపై దాదాపు 20 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అన్మోల్ విదేశాల్లో ఉండి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ కేసుల నేపథ్యంలో అతన్ని భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. గతేడాది అతడు అమెరికా పోలీసులకు చిక్కాడు. అతన్ని అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు అగ్రదేశంలోని FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అతన్ని భారత్ కి డిపోర్ట్ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మనం చూడొచ్చు ఏఎస్పీ నేత బాబా సిద్దికీ హత్య కేసు కావచ్చు, తర్వాత దీంట్లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పు జరిపిన కేసులో ప్రారంభించినటువంటి అల్మోల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు అతన్ని అమెరికాలో నుంచి ఇండియా పంపించడం జరిగింది. దీంట్లో అక్రమ వలసదారులను దాదాపుగా 199 మందిని ఇండియా పంపిస్తున్న నేపథ్యంలో అంటే గతంలోనే ఇతన్ని అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం అంటే నేరస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైనా విదేశాలకు పారిపోతే ఆ దేశ ఒడంబడిక మేరకు వాళ్ళని అప్పగించాలని చెప్పిన కొన్ని కండిషన్స్ కూడా అమెరికా ఇండియాకి మధ్య ఉన్న నేపథ్యంలో అతన్ని ఈ నేపథ్యంలో ఎవరెవరినైతే ఇప్పుడు దాదాపుగా 199 మందిని అక్రమ వలసదారులు పంపించారో వాళ్ళతో కలిపి ఆయన ఇండియాకి పంపించడం వెంటనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇతని మీద చాలా హత్య కేసులు కూడా ఉన్నాయి. తర్వాత దీంట్లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పు జరిగిన కేసే కాకుండా చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యం కావచ్చు, తర్వాత కిడ్నాప్లు, తర్వాత హత్యలకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కంప్లైంట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇతన్ని అన్ని అధికారులు అదుపులో తీసుకుని ఇప్పటి వరకు చేసిన నేర శిక్ష కూడా విచారిస్తాం తెలుస్తా ఉంది. తర్వాత ఇతను గ్యాంగ్ సభ్యులు ఎక్కడ ఉంటారు, తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న వ్యవహారంలో కూడా ఎన్ఐఏ అధికారులు చాలా కీలకంగా వాళ్ళను విచారిస్తూ తెలుస్తారు. వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు అన్న మీద ఎన్ఐఏ దృష్టి సారించి ఈ నేరాలకు సంబంధించి మన ఆల్మోల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన అంశాల మీద ఎన్ఐఏ ప్రశ్నిస్తున్న మనకు సమాచారం అంతా ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్స్.